హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కట్ట చేపల పులుసు. ఈ వీడియోలో నేను చూపించిన కొలతలతో ఈ పులుసు చేయండి. చాలా టేస్టీగా ఉండే కట్ట చేపల పులుసుని మీరు ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 10 నుంచి 12 వెల్లుల్లి రేఖలు, 3 ఇంచుల అల్లం తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2.5 టీ స్పూన్ల ధనియాలు తీసుకుని మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చేపల పులుసుకి ఉల్లిపాయలు ముక్కల కంటే పేస్ట్లా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత బాండీలో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను దీనిలో వేసుకోవాలి. తర్వాత దీనిలో 10 నుంచి 15 ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మసాలా మాడిపోకుండా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపుగా 100 గ్రాముల చింతపండులో 300 ml వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. మీరు వాడే చింతపండును బట్టి పులుసును అడ్జస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 80% వేగిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ ఒకసారి వేసుకుంటే ఆనియన్ పేస్టు బ్లాక్ కలర్లో అయిపోయే ఛాన్స్ ఉంది. వీటిని కట్టపరుగులు అంటారు. ఇవి సముద్రంలో దొరుకుతాయి. మనకి ఇలాంటివే చెరువు చేపల్లో కూడా చిన్నగా దొరుకుతాయి, కానీ వాటికంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. కడిగి శుభ్రం చేసుకున్న 1 కిలో కట్టపరుగులు తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన ఆనియన్స్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 6-7 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పులుసుకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత గరిటతో కాకుండా ఇలా గిన్నె కుదుపుతూ కలిపితే చేపలకి కారం బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని దీనిలో వేసుకోవాలి. తర్వాత అదే చింతపండులో 700 ml వాటర్ పోసుకుని బాగా పులుసు తీసుకుని ఈ కర్రీలో పోసుకోవాలి. ఇలా 100 గ్రామ్స్ చింతపండుతో 1 లీటర్ పులుసు తీసుకుని కర్రీలో పోసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా గరిటతో కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పులుసు చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చేపలు చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా గరిట పెట్టి కలిపితే మొత్తం ముక్కలుగా విడిపోతాయి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉప్పు, కారం, పులుపు మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పులుసు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ కట్ట చేపల పులుసు. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.